ఈ రోజున నేనే కాదు, సంఘములో ప్రియులరా, మా సంఘ బిడ్డలో ఏమండి బేడబుడగా జంగాలు అని అంటే ఏమండి అడుక్కు తెచ్చుకుని తినేటువంటి పరిస్థితులు మీ ఊళ్ళోకి కూడా వస్తూ ఉంటారు పిల్లరా. ఏమండి తల వెంట్రుకలు కొంటాం, సేవండి సామానానికి తల వెంట్రుకలు కొంటామని వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారిని మీరు ఆపి మీదే ఊరు అని అడగండి. కొంతమూరు అనన్నా వాళ్ళు మా బిడ్డలే, వెంకయ్యమ్మపేట అనగా మా వాళ్ళే. వారిని అడగండి, మహేష్ పాస్టర్ గారు మీకు తెలుసా అంటే వారు అద్భుతమైన సాక్ష్యాన్ని మీకు తెలియపరుస్తారు. అంతేకాదు మా బిడ్డలు చక్కని వాక్యం కూడా మీకు చెప్తారు పిల్లరా. వినండి, ఈ రోజున అలా అడుక్కుంటూ ఉండే వాళ్ళను ప్రియులారా దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడనంటే, మేము సండే ఆరాధన చేస్తూ చక్కని కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. ప్రతి నెల 4వ మంగళవారం సువార్త దండయాత్ర చేస్తాం. సంఘం అంతా కలిసి వెళ్ళి సువార్త ప్రకటిస్తాం ప్రియులారా. ఏమండి, ఒకప్పుడు తినటానికి తిండి లేని పరిస్థితులే. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే, ఇలాంటి ఉపవాస కూడికలు మా చర్చిలో పెట్టుకుంటే, అమ్మ వింటున్నారా, ఇలాంటి ఉపవాస కూడికలు మా సంఘంలో పెట్టుకుంటే ఎవ్వరూ పనిలోకి వెళ్ళరు, ఎవరు ఉద్యోగాలు చేయరు, ఎవరు ఏ పని చేయరు, ఎవరు లైన్కి వెళ్ళరు. 3 రోజులు కూడా ప్రతిష్ఠించుకుంటాం. నా మాట్లాడుతూతున్నాయా? సంవత్సరానికి ఒక్కసారి 3 రోజులు ఉపవాస కూడికలు మన చర్చిలో. కనుక ఈ 3 రోజులు కూడా ప్రతిష్ఠించుకుందామని చెప్పి ప్రియులారా ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళరు. కనీసం హాస్పిటల్ పనికి కూడా వెళ్ళరు. ఇల్లులు కట్టుకునే పనులు మానేస్తారు. ఏమండి, తాపి పనులు మానేస్తారు, చేతి పనులు మానేస్తారు. ఏమండి, లైన్కి వెళ్ళేవారు ఆగిపోతారు ప్రియులరా. అందరూ 3 రోజులు కూడా ఏమండి మందిరంలోనే గడుపుతారు. వరప్రసాద్ గారు వాకింగ్ చెప్పడానికి వచ్చారు మా చర్చిలో ప్రియులరా. ఇక్కడ ఉన్న దైవజనులకు తెలుసు ప్రియులరా. ఏమండి, ఒకప్పుడు డేరాలు వేసుకునేవారు, ఒకప్పుడు చెట్టు కిందే వారు ఒక సంచి తగిలించుకుని అక్కడే వంట చేసుకుని అక్కడే ఉండేవారు. ఒకప్పుడు పరదేశులు వాళ్ళు. వినండి, వారికి ఒక సొంత గృహం ఉండేది కాదు, సొంత గ్రామం ఉండేది కాదు. ఈరోజు ప్రియులరా ఏమండి కొంతమూరుకు వచ్చి జంగాల్ కాలనీ అడిగితే ప్రియులరా 2-3 అంతస్తుల బిల్డింగ్లు కనబడతాయి. ఆ బిల్డింగ్లన్నీ కూడా మా సంఘ బిడ్డలే ప్రియులరా. ఈరోజు డేరాలు లేవు వాళ్ళకి, ఇంటికి ఒక కారు. ఏమండి, ఒక్కొక్కరికి 2-3 కార్లు ప్రియులరా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునిని ఏమండి వారు ప్రేమించారు, వారిని దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు. నేను అన్ని కోల్పోయాను, ప్రభువుని అడిగాను, ప్రభా నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతానయ్యా. రాంగ్ డాక్టర్లకు వెళ్ళిపోయాను, రాంగ్ వేలకు వెళ్ళిపోయాను అయ్యా. నన్ను ప్రేమించేవారు నన్ను ప్రేమించడం మానేశారయ్యా. నేను దగ్గరికి వెళుతుంటే నన్ను చేదరించుకుంటున్నారయ్యా. అయ్యా నన్ను ఆదరించవా అని ప్రభు దగ్గర అడిగితే ప్రియులరా కోల్పోయినవన్నీ తిరిగి నాకు దేవుడు ఇచ్చాడు ప్రియులరా. స్నేహితులనిచ్చాడు, బంధువులనిచ్చాడు. వినండి ప్రియులరా, అంతేకాదు ప్రియులరా దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలోకి ఏమండి నడిపించాడు ప్రియులరా. ఏ సంఘమైతే ప్రియులరా, ఏ సంఘములోనైతే నేను హీనమైన స్థితిని చూశానో, హీనమైన స్థితికి వెళ్ళానో ప్రియులరా, అదే సంఘం నన్ను ఆదరించింది, సంఘం నన్ను బలపరిచింది ప్రియులరా. నా వెనుకతలు ఉంది ప్రియులరా, ముందుకు నడుస్తూ ఉన్నాం ప్రియులరా. వినండి ప్రియులరా, దేవుడు నాకు ఒక మంచి పరిచర్యను ఇచ్చాడు. అంతేకాదు ప్రియులరా, మా సంఘములో నుంచే ఏమండి వాయిద్య పరిచర్య చేసే వాళ్ళని దేవుడు ఇచ్చాడు. ఏమండి, 2 ప్యాడ్స్ వాయించేవారు, 2 కీబోర్డ్స్ వాయించేవారు, సింగర్లను ప్రియులరా దేవుడు మా సంఘాన్ని అభివృద్ధి పరిచాడు. నేను ఎక్కడితో ఆపకూడదు ఈ పరిచర్య. ఇందులో అంటే ఈ బేడ బుడగా జంగాలు సేవకులు అవ్వాలని చెప్పి వారిని సేవకులుగా తయారు చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ రోజున ప్రియులరా ఏమండి 4 సంఘాలను నడిపించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు ప్రియులరా. ఏమండి, మా చర్చిను పడగొట్టి ఇప్పుడు ఏమండి బాల్కనీతో పెద్ద మందిరాన్ని కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇప్పుడు మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. నా ప్రియమైన వాళ్ళారా గమనించండి. ఏమండి, ఏ ప్రజలైతే నన్ను దూషించారో, ఏ ప్రజలైతే ఒరే దేవుడు నమ్ముకున్నారు ఏమైపోయిందిరా మీ కుటుంబం అని అన్నారో ప్రియులరా, అదే ప్రజల ఎదుట నా దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలోని పెట్టాడు. అంతేకాదు ప్రియులరా ఏమండి, నా అన్నగారు నాకు దూరం అయిపోయారు అంటే వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయింది, అమ్మగారి ఫ్యామిలీ వెళ్ళిపోయింది. వినండి ప్రియులరా ఏమండి, వాళ్ళ పరిస్థితి బాగలేదు, అన్నయ్య ఫ్యామిలీతో పాటు వచ్చేయండి రాజమండ్రి అని చెప్పి వారి ఫ్యామిలీతో రాజమండ్రి వచ్చేసారు ప్రియులరా. ఏమండి, నా అన్నగారి కుటుంబం నా కళ్ళ ముందు ఉంది, వారిని దేవుడు ఆశీర్వదించాడు. వాడికి ఒక 2 సంఘాల పరిచయ దేవుడు రాజమండ్రిలో ప్రియులరా అద్భుతమైన పరిచయం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అమ్మా నాన్నను తీసుకొచ్చేసాం, రాజమండ్రిలో మనం స్థిరపరిచాం. ఇప్పుడు మా కళ్ళ ముందు మా కుటుంబం అంతా కూడా ఏమండి ఏ రాజమండ్రిలో నుంచి అయితే మేము దూరం అయిపోయి వెళ్ళిపోయామో, ఏ ప్రజలైతే మమ్మల్ని అవమానించారో అదే ప్రజల ఎదుట ప్రియులరా ఈరోజు మేము వారు చెప్పిన ఫంక్షన్లకి
కారు మీద వెళుతూ ఉంటే వారు నోటి మీద వేలేసుకుంటున్నారు. ఒరే, మీ బ్రతికైపోయింది అనుకున్నాం, మీ జీవితం అయిపోయింది అనుకున్నాం, ఇక మిమ్మల్ని చూడలేమనుకున్నాం రా అని ఎగతాళి చేసిన వారు ఈ రోజున ప్రియులరా తలదించుకుంటున్నారు. ఒకప్పుడు పిల్లరా ఏమండి 500 రూపాయల కోసం ఏమండి చేతులు చాచి అడిగితే తలదించుకుని వెళ్ళిపోయిన వారు ఈరోజు పిల్లలు అనేక మంది నాకు సహాయం చేయవా, నాకేదైనా మాట సహాయం చేయవా, నాకేదైనా సలహా చెప్పవా అని నా దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతున్నారు. అనేక మందికి సలహాలు ఇచ్చేటువంటి పరిచర్య, అనేక మందికి ప్రియులరా మాదిరికరంగా ఉండే పరిచర్యను దేవుడు నాకు ఇచ్చాడు. పిల్లరా వినండి నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నేనే దేవుడికి దూరం అయిపోయాను, నేనే ఆయన ప్రేమకు దూరం అయిపోయాను. నా స్వచిత్తానికి వెళ్ళిపోయి స్వనీతిని ఆధారం చేసుకొని ఎవరెవరో చెప్పిన మాటలు చెప్పిన బోధలు విని ప్రియులరా దేవుని ప్రేమకు దూరం అయిపోయాను. అన్నిటినీ కోల్పోయాను, భార్యని బిడ్డలను అన్నిటినీ కోల్పోయాను. కానీ ఇందాక చదువుకున్నాం, యెహోవా మమ్ములను మరిచిపోలేదు. మా బంధువులు అన్నారు, రే దేవుణ్ణి నమ్ముకున్నారు, మీ కుటుంబం అంతా చెల్లా చెదరైపోయిందిరా, మమ్మలను హేళన చేశారు. ప్రియులరా యెహోవా మమ్మలను మరిచిపోలేదు. మా బంధువులు మరిచిపోయారు, మా స్నేహితులు మరిచిపోయారు. ఏమండి మా స్నేహితులు ప్రియులరా ఏమండి మా చేత ఏమండి సహకారాన్ని పొందుకున్న వారు మరిచిపోయారేమో, కానీ నా దేవుడు మరిచిపోలేదు. ప్రియులరా ఈ రోజున ప్రియులరా సంపన్నమైన స్థితిలో పెట్టాడు, ఈరోజు పెట్టే స్థితిలో పెట్టాడు. ఏమండి ఈ రోజున ప్రియులరా ఏమండి ప్రతి శనివారం ఒక ప్రార్థనా సహవాసం టీముని ఏమండి ఫామ్ చేయడానికి దేవుడు కృప, అంటే 20 మంది ప్రార్థనా పరులను ప్రియులను నడిపించడానికి కృపనిచ్చాడు. ఒక చదువు రాని వాడిని, ఒక త్రాగుబోతుగా తిరిగేవాడిని, ఎందుకు పనికిరాని వాడిని ప్రియులరా, ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాను ప్రియులరా. నేను ఎందుకో తెలుసా, ఒకప్పుడు వర్షాలు కురుస్తూ ఉంటే అన్ని చోట్ల దాఖలు గిన్నెలు పెట్టుకొని బిడ్డలు అలా పట్టుకుని వండేవాడిని, ఎప్పుడు వర్షం ఆగిపోతుందా పడుకుందామా అని. కానీ ఈరోజు నా దేవుడు ఏ స్థాయిలో ఉంచో తెలుసా, వర్షం పడుతుంటే 6x6 పెద్ద ఏమండి ఆ యొక్క డబల్ కట్ మంచంలోని ఏసీ వేసుకొని పడుకుంటున్నాను ఈ రోజున. ఏమండి ఒకప్పుడు వర్షం పడితే మోకాళ్ళ లోతులోని, వింటున్నారన్న మాటలు వినండి, ఏమండి నడుము వరకు లోతులో ఏమండి శవం ముందు డప్పులు వాయించేవాడిని నేను. ఆ డప్పు నెత్తి మీద పట్టుకుని 25 రూపాయలు ఇస్తారు వాయిస్తే. ఒకప్పుడు నా బ్రతికది. ఆ వర్షపు నీటిలో నడుచుకుంటూ వెళ్ళేవాడిని ప్రియులరా. ఈరోజు వర్షం వస్తూ ఉంటే కారులో వెళుతున్నాను, చొక్క నీళ్లు తడవకుండగా నా దేవుడు ఏ స్థాయిలో పెట్టాడో. నా ప్రియమైన దేవుని బిడ్డరా, యెహోవా మమ్ములను మరిచిపోలేదు. ఏమండి ఒకప్పుడు దరిద్రమైన జీవితం జీవించాం, ఒకప్పుడు భయంకరమైన జీవితం జీవించాం, దేవుడు ప్రియులరా ఆశీర్వదించాడు. ఇందాక దైవజనులకు మాట చెప్పారు, మా 10వ భాగము నేను తను ఒక తీర్మానం తీసుకున్నామని. ప్రియులరా మేము 100కి 25% తీస్తుంటాం. వినండి ప్రియులరా, ఒకప్పుడు డబ్బు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళం, డబ్బు కోసం ఏమండి పరితపించే వాళ్ళం. కానీ ఈ రోజున డబ్బు కోసం పరితపించం. ఎక్కడ చూస్తే అక్కడ డబ్బు కనబడుతూ ఉంటుంది. ఏమండి నాకు పలాంది కావాలని మనసులో అనుకుంటే చాలు, అవి నా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు ప్రియరా. ఏమండి ఆయనను ప్రేమించిన వారికి సమస్తమును సమకూడి జరుగునంట. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరాలు తీర్చబడునంట. వినండి అవి నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను, ఆయనను ప్రేమిస్తున్నాను, నా అవసరాలు ఆయన తీరుస్తున్నాడు, ఆయనకు లోబడుతున్నాను. ఆయన కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించట్లేదు ప్రియులు. ఒకప్పుడు ప్రేమించాను, ప్రేమించినవన్నీ కోల్పోయాను ప్రియులరా. డబ్బు డబ్బు అని ప్రేమించాను, డబ్బు దూరం అయిపోయింది. భార్యని ప్రేమించాను, భార్య దూరం అయిపోయింది. స్నేహితులను ప్రేమించాను, స్నేహితులను దూరం అయిపోయారు. వినండి ప్రేమించవలసిన వ్యక్తిని ప్రేమించటం మానేశాను, ప్రేమించకూడని వాటి వైపు పరిగెత్తాను. వినండి ప్రేమించవలసిన ప్రేమికుడైన యేసు వైపు తిరిగితే, అమ్మ వింటున్నారా, ఆయన నేను మరిచిపోయినా ఆయన నన్ను మరిచిపోలేదు ప్రియులరా. ఆయన నా వెనకాతలే వచ్చాడు, నన్ను పట్టుకున్నాడు, నన్ను బలపరిచాడు, నన్ను పైకి లేవనెత్తాడు ప్రియులరా. ఆ రోజు నేను ఒక తీర్మానం తీసుకున్నాను, నేను బ్రతికినంత కాలం నేను విడిచిపెట్టను యేసయ్యా. ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నాను ప్రియులరా. నన్ను సంపన్నమైన స్థితిలోనికి తీసుకువెళ్ళాడు. ఏమండి ఈ సంవత్సరం నా టార్గెట్ ప్రియులరా 3 సంఘాలు ఏమంటే నూతన పరిచయలు ప్రారంభించాలని, అంటే 7 సంఘాలను స్థాపించాలని ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో జరుగుతున్నాయి. వినండి నా దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకువెళుతున్నాడో. ఇలా రండి వాక్యంలోనికి వెళ్ళిపోద్దాము.
ఆలోచన చేద్దాము. యెహోవా మమ్ములను మరిచిపోలేదు అంటే జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. అక్క చెల్లి తమ్ముడని వినండి, నీ స్నేహితులు నిన్ను మరిచిపోవచ్చు, నీ బంధువులు నిన్ను మరిచిపోవచ్చు, నీ అన్నదమ్ములు నిన్ను మరిచిపోవచ్చు ప్రియులారా. ఏమండి, నీ అవసరం తీరిపోయేంత వరకు కూడా నీ వెనకాతలే తిరుగుతారు. నీ అవసరం తీరిపోయాక నిన్ను వదిలేస్తారు, నిన్ను మరిచిపోతారు. వినండి ప్రియ దేవుడు జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. 98వ సంకీర్తన 3వ చరణం చూడండి ప్రియులారా. ఆయన కృపా సత్యమును బట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడట. ఏమండి, చదువుదమ్మ మాట. ఓ ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప, ఆ విశ్వాసతను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. ఓ ఇశ్రాయేలులారా, ఓ దేవుని ప్రజలారా, ఇదిగో మీ విశ్వాసతను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను మరిచిపోయేవాడిని కాదు. అనేక మంది నిన్ను మరిచిపోవచ్చేమో, కానీ నీవు అనుకుంటావు నేను ఒంటరి వాడిని అయిపోయాను, నా వెనకాతలు ఎవరూ లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, సహాయం చేస్తానని అప్పటి వరకు అని చేతులెత్తేశారు చాలా మంది. నా జీవితం నేను అనుభవించాను ప్రియులారా. కుక్క తిరిగినడికి తిరిగేవాడిని, ఇంటింటికి పదే పదే ఎవడో సహాయం చేస్తాడని తిరిగేవాడిని, కానీ ఎవరు నాకు సహాయం చేసేవారు కాదు. దేవుడు మాత్రమే సహాయం చేయగలిగిన దేవుడు. వినండి నా ప్రియమైన దేవుడు. రెండవది దీవించే దేవుడు ఈయన. ఒకటి జ్ఞాపకం ఉంచుకునే దేవుడు, రెండవది దీవించే దేవుడు. 118వ సంకీర్తన 2 నుంచి 4 వచనాలు మనం చూడగలిగితే చూడండి త్వరగా. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలులందరూ గాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులందరూ గాక ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారును అందురుగాక. ఇరుకునందుండు నేను యెహోవాకు మొరపెట్టుతిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినండి, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కృప నిరంతరము కూడా ఉండేటువంటిది. నేను ఇరుకులో ఉండి మొరపెట్టాను. ఏమండి, నాకు విశాలతనిచ్చాడు. నేను ఇబ్బందులో ఉండి ప్రార్థించాను, కష్టంలో ఉండి ప్రార్థించాను, శ్రమల్లో ఉండి ప్రార్థించాను. నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఓ ఇశ్రాయేలీయులారా, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఆయన కృప నిరంతరం